వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లెంకల్ల సాయి ముదర్జ్. డే 2 మహాకుంభమేళ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి చాలా మంచి వీడియోస్ ఉంటాయి. కుంభమేళలో నాగసాధులు అవి కానీ, ఇక్కడ బడా హనుమాన్ కానీ, శక్తిపీఠాలు కానీ, సెట్లు కానీ, వెంకటేశ్వర స్వామి సెట్టే కానీ చాలా వీడియోస్, మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అన్ని అప్డేట్స్ ఉంటుంది. మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. అస్సలు వీడియో అనేది స్కిప్ చేయకండి. ఇక ఫైనల్గా చూపెట్టాను కదా రాత్రి మా రూమ్ ఇది మొత్తంగా మా రూమ్ ఇది. ఇక్కడ మొత్తం మాకైతే ఒక టోటల్గా 2 days అయింది కాబట్టి 6,000 అయింది. ఇక్కడ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చాలా తక్కువ ఉన్నాయి. ఇక మేమైతే రూము డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. మనం దగ్గర తీసుకోవచ్చు. మామూలుగా 100 రూపీస్ రూమ్స్ ఉన్నాయి మనిషికి, లేకుంటే ఫ్రీ లాకర్స్ ఉన్నాయి. కుంభమేళలా సెట్స్ చేసి హరే కృష్ణ హరే రామ వాళ్ళ సెట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కడ వీలు అనుకుంటే అక్కడ చేసేసుకోండి. మేమైతే Day 2 స్టార్ట్ చేసినాము. వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా పార్ట్నర్ చెప్పాను కదా, పార్సిగుట్ట లాల్ కృష్ణ అన్న, ముద్దుగా అన్నని లాల్ కృష్ణ అన్న అంటారు. అయితే ఫైనల్గా అన్న జోడి చూసినావా అన్న 60 ఏళ్ళు అయినా కానీ ఎంత యాక్టివ్గా బండి మీద వచ్చి కూర్చున్నాడు. అసలు ఎక్కడ ఇంత అలసట లేకుండా నాకైతే మంచి కంపెనీ ఇచ్చిండు. మేము ఇక్కడ నుంచి మహాకుంభమేళ చూసుకొని నెక్స్ట్ మేము అయోధ్యకి వెళ్తున్నాము. అయోధ్యకిన ఆ వీడియో వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత కాశీకి వెళ్తాము. అక్కడికి 2 days ఉంటాము. నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటుంది. అందుకోసమే మీరు వెంబడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టేసుకొని నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోకి వెళ్దాము రండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. చాలామంది ఎవరెవరో పిచ్చి పిచ్చి వీడియోస్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సనాతన ధర్మం కోసము, హిందువుల కోసం, మన దేవుళ్ళ చరిత్ర కోసం వీడియో చేస్తున్నాను. మీ సపోర్ట్ చాలా అవసరము. చాలా సపోర్ట్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి పుణ్యక్షేత్రాల వీడియోస్ పెడతాను. మీ సపోర్ట్ చేయండి. నమస్తే. इधर का है? कैसे आपका ये 144 ये गंगा स्नान कर रहे ना? अच्छा लगा, बहुत अच्छा लगा। हाँ, इतनी भव्यता दिव्यता हाँ, 144 वर्षों बाद जो है देखने को मिल रही है। और व्यवस्थाएं बहुत अच्छी हैं यहाँ पे, सब कुछ अच्छे से मिल रहा है। सब कोई यहाँ पे ना तो किसी चीज़ की कमी नहीं होने पा रही है। सब लोग आ जा रहे हैं, मिल रहा है, किसी की दिक्कत नहीं है। ठीक है, ठीक है। बहुत धन्यवाद। हैदराबाद से आए हुए हैं, बहुत हाँ, अच्छा लगा। हैदराबाद से आए। अपनी बाइक से आए हैं, ये बहुत बड़ी बात है। आपने दर्शाता है कि आप में कितनी भक्ति और श्रद्धा है। अपने बाइक से आए हैं, अपने सनातन को लेके आप में कितनी श्रद्धा है ये दिखता है कि आप बाइक से आए हो अपनी। आओ, ठीक है, थैंक यू भैया, शुक्रिया, बहुत बहुत धन्यवाद है, थैंक यू। మహాకుంభమేళ మీరు ఎంతమంది వెళ్ళారో ఈసారి కామెంట్ చేయండి. వెళ్ళని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. జై బోలో ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కి జై. జీవితంలో ఒక్కసారి వస్తుంది అవకాశము. 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ. మళ్ళీ నెక్స్ట్ 2021 69లో వస్తుంది కాబట్టి వెళ్ళండి. सब मेरा लिए खुला है, कोई मेरे लिए कोई मेला कोई ज़रूरी नहीं, हर जगह देता है। ऊपर वाला देता है तो छप्पर फाड़ के देता है। गाँव हो, शहर हो, देश हो, बाजार हो, क्योंकि मेरा उद्देश्य बहुत बड़ी है। मैं आश्रम बनाता हूँ प्रजापिता ब्रह्मा कुमारी का। अपना निजी ज़मीन दान करके, ज़मीन दान दिया हुआ उसमें अपना जो घर से नहीं लगाने लेता हूँ, जो सहयोग मिलता है ना उसी में करता हूँ। कोई वो बेटी का पालने वाला मेरा सेवा नहीं, 10 से 5 देता है ना उसको जमा करते हैं। ఫైనల్గా అయితే మా బండి మేము త్రివేణి సంఘం దాకా తీసుకెళ్ళాము. చాలా కష్టపడ్డాము ఈ వీడియోస్ తీయడానికి. సపోర్ట్ చాలా అవసరము. చూడండి, మొత్తం ఆ కుంభమేళ అంతా తిరిగాము కానీ చాలా అలసిపోయినాము. చాలా వీడియోస్ తీయలేకపోయినాము. చాలా తీద్దాం అనుకున్నాం కానీ చాలా పబ్లిక్ బాగా ఉంది కాబట్టి ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాము. ఇది స్టార్టింగ్. ఇది త్రివేణి సంఘం సైట్ వీడియో తీద్దాం అనుకొని వీడియోస్ ఎక్కువ తీయలే, కానీ అక్కడ చాలా రష్ ఉంది. అసలు అక్కడ వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. అంత వీడియోస్ అయితే తీశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూశారు కదా అసలు ఎంత మహాకుంభమేళలో ఎంత పబ్లిక్ ఉందో, అసలు ఎంత రష్ అవుతుంది. మినిమం ఒక్కొక్కరు
కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ అలాంటి అవకాశం మేము 2 వీలర్ మీద వెళ్ళాము కాబట్టి మాకు త్రివేణి సంఘం దాకా అయితే తీసుకొని వెళ్ళాను నా బండి. ఇది చూడండి, నేను అక్కడ దాకా నా బండిని మ్యాక్సిమం నేను త్రివేణి సంఘం దాకా తీసుకెళ్ళాను. చూడండి, అక్కడ దాకా వెళ్ళాను నేను. చాలా పోలీస్ వాళ్ళు అయితే వెళ్ళనియలేరు. ఇక నేను కొంచెం వాళ్ళు వెళ్ళాక వెయిట్ చేసి అక్కడ నుంచి నేనైతే బండి ఫైనల్ త్రివేణి సంఘం దాకా తీసుకెళ్ళాను. ఇక్కడ జస్ట్ బండి ఆపేసి నేను ఒక 10 అడుగులు అంతే, జస్ట్ 10 అడుగులు లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి అక్కడ దాకా వెళ్ళాను నేను లోపలికి. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నాకు కష్టం స్నానం చేసి జరిగిన 1200 కిలోమీటర్లు నడిపించిన కష్టం అంతా వెళ్ళిపోయింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా కుంభమేళ త్రివేణి సంఘం చూస్తే అసలు ఆ సంతోషం చెప్పలేనంత ఉంది. అసలు మాటలు నాకు చెప్పడానికి అయితే లేదు, అంత హ్యాపీగా ఉంది. మొత్తం చూడండి. ఫైనల్లీ మనం త్రివేణి సంఘం అయితే బైక్ రైడ్ మీద వచ్చినాము. రండి రండి అంటే మీరు రండి అంటే అసలు మీరు రానేలేరు. మాట్లాడు రండి అని చెప్పాను. చూడండి కదా, మనమైతే ఫైనల్గా త్రివేణి సంఘం వచ్చేసినాం. ఇదే లాస్ట్ మేము ఫైనల్ గట్టి దాకా వచ్చేసినాం త్రివేణి సంఘం దాకా. మీరు రావాలనుకునే వాళ్ళు బస్సులు దొరుకుతలే, ట్రైన్లు దొరుకుతలే, మీరు ఫ్లైట్లో కానీ ఏం లేదు, 2 వీలర్ మీద అయినా మీరు రావచ్చు. ఇది మనకి త్రివేణి సంఘం చూడండి, ఫైనల్ గట్టి దాకా వచ్చేసినాం. చూడండి, ఇదే మనకు 2000 కలిసేది, ఇక్కడనే మనం స్నానం చేసేది. ఇది ఫ్రెండ్స్ చెప్పాను కదా, అసలు చాలామంది ఎగతాళి చేశారు తెలుసా. నేను 2 వీలర్ మీద మహాకుంభమేళ వెళ్తా అంటే, నువ్వు ఆ కుంభమేళన బైక్ మీద సరే చూద్దాం నువ్వు వేయచ్చేది. అసలు చాలామంది మంచి కన్నా చెడే ఎక్కువ చూశారు. సరే ఇడు ఎట్లా వెళ్తాడు, వెళ్ళి వస్తాడా, అసలు ఇడు మధ్యలోనే స్టక్ అవుతాడా, అసలు ఏమేమవుతుంది అని చాలామంది మంచి కన్నా చెడే ఎక్కువ కోరుకోరు. కానీ ఆ దేవుడు నా వందన ఉన్నాడు కాబట్టి అసలు నాకు అంత మంచి జరిగింది. అసలు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నా బండి అయితే చాలా అంటే చాలా లక్కీ బండి. ఎక్కడ అసలు చిన్న 1% అసలు నాకు బండి సతాంచలేదు. అసలు నాకు గోరు మందం మీద నాకు ఎటువంటి ఇబ్బంది కాలే, బండికి ఏం కాలే, అసలు పంచర్ గిన కాలే. అంత హ్యాపీగా అసలు హాయిగా వెళ్ళొచ్చాము. ఇక మహాకుంభమేళ అంతా నాగసాధువులు ఇప్పుడు స్నానం చేశారు. పిల్లలు పెద్దలు అసలు అందరూ ఫ్యామిలీస్ అంతా వచ్చారు. కానీ ఇక మా ఫ్యామిలీ మిస్ అయిపోయింది, అసలు కుదరలేదు. చాలా ట్రై చేశాను ఫ్యామిలీతో వెళ్దామని, ఎంత ట్రై చేసినా అసలు ఫ్యామిలీ కుదరలేదు. అసలు ట్రైన్స్ టికెట్స్ దొరకలేదు. ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కింద ట్రై చేశాను, అసలు అంత జనరల్ లెక్క అయిపోయింది. అసలు కుదరలేదు కాబట్టి ఇక నేను ఫైనల్గా నేను ఒక్కనన్ను వెళ్దాం బండి మీద అని చెప్పేసి అప్పుడు ఇక ఫైనల్గా బండి తీసుకొని వెళ్ళాను. కానీ ఎక్కడో కొంచెం చాలా అంటే చాలా బాధ ఉండే, ఫ్యామిలీని మిస్ అయినా అని. ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి, ఫ్యామిలీతో స్నానం చేయాలి, పిల్లలందరినీ తీసుకొని పోవాలనుకున్నాను, కుదరలేదు. అయితే త్రివేణి సంగమంలో వచ్చి మేమైతే స్నానం మీద చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ నేను రావాలని అయితే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను. అసలు ఎక్కడ రావడానికి సౌకర్యం లేకుంటే ఫ్లైటే కానీ, బస్సే కానీ, ట్రైన్ ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా అయితే మేము బైక్ ద్వారా హైదరాబాద్ టు మహాకుంభమేళ బైక్ రైడ్ అయితే బైక్ రైడ్ వచ్చినాము. కుంభమేళ అయితే స్నానం చేసినట్టు చాలా అంటే చాలా మీకు ఎంత వీలైతే అంత లాస్ట్ టైం 26 ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మీరు మహాకుంభమేళకు వచ్చేయండి, స్నానం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, మళ్ళీ 2021 69లో వస్తుంది కాబట్టి మంచి అవకాశం మిస్ చేసుకోకండి. ఎలాగైతే అలాగా మీరు వచ్చి మహాకుంభమేళంకి అయితే దర్శనానికి అయితే రండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోస్ వస్తాయి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్, షేర్. బాయ్, మీ వెంకల సాయి. హర మహాదేవ్, శంభో శంకర. ఫైనల్లీ కుంభమేళకు వచ్చేసినాము. మా ఫ్యామిలీతో రావాలనుకున్నా అన్నమన్న కాళ్ళ ఒక్కనే వచ్చిన శివాలి మీకోసం రాహుల్ నీకోసం నీకెళ్ళి నీకోసం మీరు రాకుండా మీ అందరి కోసం అయితే నేను మేము చేసి ఫైనల్గా చేస్తాను. చేసిన చాలా హ్యాపీ. మీరు చిన్న తీసుకెళ్ళాలంటే రావడానికి మిస్ అయింది కాబట్టి బైక్ రైడ్ మీద ఇంత దూరం రాలేదు కాబట్టి నేనైతే ఫైనల్గా వచ్చినా మనమందరం హ్యాపీ ఉండాలి. బాయ్. కానీ ఎక్కడన్నా చిన్న బాగుండే ఫ్యామిలీని తీసుకొని రాలని మిస్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది.
ఫ్యామిలీతో ఫ్యామిలీని తెచ్చుకున్నాం. ఫ్యామిలీలో నచ్చాయి మాకు చెప్పడానికి రాలేదు. కొంచెం అయితే ఏం చేశాను కన్నీళ్ళు త్రివేణి సంఘంలో కలిసిపోలేదు. ఎందుకంటే ఫ్యామిలీతో రాలే అనే బాధతో కొంచెం ఫ్యామిలీని నడుచుకున్నాక చాలా బాధపడ్డాను. ఫ్యామిలీ అయితే స్నానం అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక స్నానం అయితే అయిపోయింది. మన బొట్లు ఎలా ఉన్నాయి ఇది చూడండి. ఇక మన బండి ఫైనల్గా అయితే మన బండి మీద చూడండి. వాటర్ అయితే తీసుకున్నాము త్రివేణి సంఘం నుంచి అయితే నింపిన వాటర్ ఇది ఇంటికైతే తీసుకెళ్తున్నాము. ఆ వాళ్ళు స్నానం చేయలేదు కాబట్టి వాళ్ళు స్నానం చేయించాను. అట్లనే మీకు ఎవరికైనా కావాలంటే మీకు కామెంట్ చేయండి. 4 బాటిల్ తీసుకొస్తున్నా, కొన్ని ఇస్తా. ఇది మీరు మన బండి ఇది కథ. రండి, ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఎట్లా అంటే అట్లా వీలైతే వచ్చేసి స్నానం చేసేసుకోండి, దర్శనం చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ ఈరోజు అయితే ఉంటాము. నెక్స్ట్ డే మేము అయోధ్యకి వెళ్ళి అక్కడ నుంచి కాశీకి వెళ్ళి వస్తాము. ఇంకా 3-4 డేస్ అయితే ఉంటాము. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్. ఫైనల్గా త్రివేణి సంఘంలో స్నానం చేస్తే నా జన్మ ధన్యం అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. అసలు నేను వెళ్తానా అని చాలా అంటే చాలా అనుకున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేశాను. అసలు నేను వెళ్తానా అనుకున్నాను. ఫైనల్గా సాధించాను. చూడండి, ఇది మొత్తం కొంచెం అక్కడక్కడ వేసడ్డి షూట్ చేశాను. ఇది మొత్తము నేను ఇప్పటిదాకా స్నానం చేసిన త్రివేణి సంఘము. ఇది ఫస్ట్ గట్టు, ఇది వేరే సైడ్. ఇది యమునా నది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఖాళీ ఇటు సైడ్ ఎవరు లేదు. ఇక్కడ నుంచి ఇది యమునా నది వెళ్ళి అక్కడ అట్లా ఎక్కువ పబ్లిక్ లేరు. చాలా అంటే చాలా ఫ్రీగా అంతా ఇది మొత్తం త్రివేణి సంఘంకి అటువైపోయింది. ఇక్కడ నుంచి అంతా అక్కడ వెళ్ళి వాటర్ అనేది కలుస్తుంది త్రివేణి సంఘం దగ్గర. అందుకే ఇక్కడ ఎక్కువ పబ్లిక్ లేరు. సెకండ్ డే థర్డ్ డే అనేది ఫ్రీగా స్నానం చేయాలనుకునే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇది మా రూమ్ బ్యాక్ సైడ్ వచ్చింది. సరదాగా ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి వీడియో కోసం అని చెప్పి మీకు వీడియో తీసి పెట్టాను. ఇది యమునా నది బ్యాక్ సైడ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ అవతల అంతా త్రివేణి సంఘము. అట్టుంది పబ్లిక్ అంతా. ఇక్కడైతే ఏం లేదు చూడండి, అంత ఖాళీ. కొంచెం సరదాగా గడపాలనుకుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఇటు సైడ్ రావచ్చు. ఇటు చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం వాటర్ అంతా అదే ఫ్రెండ్స్. ఏంటంటే ఇది యమున, గంగా, సరస్వతి 3 నదులు పోయి అక్కడ కలుస్తాయి కాబట్టి అక్కడ త్రివేణి సంఘం అయింది. ఇది అయితే యమునా నది. ఇది పరిస్థితి చూడండి ఎంత బాగుంది వ్యూస్. కొద్దిసేపు అయితే వెయిట్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళతో మాట్లాడాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే డుక్ ఎక్కినాం. చూడు ఎట్లుంది డుక్. ఇది ఆటో రిక్షా, ఇది మా కృష్ణన్న, ఇది డుక్. ఫైనల్గా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరము. ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి కంటెంట్ వీడియోస్తో ముందుకు వస్తాను. చాలా హాయ్ ఫ్రెండ్స్, మా ట్రిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎలా ఉన్నాయి ట్రిప్స్? నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడికి రైడ్ చేద్దాం మీకు కామెంట్ చేయండి. చెప్పాను కదా చాలా మందితో రైడ్ ఉంటుందని. రావాలనుకున్నారు కామెంట్ చేయండి. ఓకే, కీప్ రైట్. థ్యాంక్ యూ. కృష్ణనా, రాజు కృష్ణనా, ఏం సంగతి చెప్పు. హైదరాబాద్ నుంచి మరి బైక్ రైడ్ మీద వచ్చిన ఎట్లుంది నీ ఫీలింగ్ ఏంది? చాలా బాగుందన్నా, నేను చాలా సంతోషపడుతున్నా. ఇంత మంచి టూర్కి వచ్చినందుకు నీకు ధన్యవాదాలు. ఇంకా ఎందుకంటే నేను లైఫ్లో కూడా చూస్తలేను కదా, 144 కుంభమేళకి చూస్తలేను కదా. నీతో ఆరాధన చూడబడుతుంది. నా జన్మ ధన్యమైపోయింది నీ పుణ్యాన. మరి ఇంతకు గంగా యమున సరస్వతిలో స్నానం అయితే చేసినావా లేదా? సరస్వతి మంచి స్నానం చేపించామన్నా. మాకు ఈ టూర్ అనేది జీవితంలో మర్చిపోలేను. కరెక్ట్ ఫ్రెండ్స్, మేమైతే గంగా యమున సరస్వతి వైట్ జంక్షన్ దగ్గర అయితే కరెక్ట్ మేము అక్కడనే చాలా మా బండికి అక్కడ దాకా తీసుకెళ్ళినాము. అసలు ఎక్కడ వెళ్ళనియలే. ఇక మా ప్రయత్నంగా అయితే మేము బండి తీసుకొని డైరెక్ట్ అక్కడ దాకా అయితే వెళ్ళైతే మేము స్నానం చేసినాము. కృష్ణన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మేము ఇంకా చాలా ఉన్నాయి టూర్లు, ఇవన్నీ చూసుకుంటాము. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ రైడ్ అయితే ఈ నుంచి అయోధ్య అనుకుంటున్నాము. ఇక మధ్యలో బ్రేక్స్ అయితే చేస్తున్నాము.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరము. నేను చెప్పాను కదా మీకు ఇండియా టూర్ మొత్తం కొడుతున్నాను అని చెప్పేసి మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎవరెవరికొరు మీరు సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి ఇంత మంచి డివిజనల్గా అసలు మనం అంటేనే హిందూస్ వీడియో చేస్తుంటే అసలు మీరు సపోర్టే చేస్తలేరు. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. శంభో శంకర.